H1B వీసా న్యూ రూల్ మీద కొద్దిగా క్లారిటీ ఇస్తానండి. మొన్న చాలా పానిక్ వచ్చేసింది. కానీ యాక్చువల్‌గా ఎవరైతే ఆల్రెడీ యూఎస్‌లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇది అప్లికబుల్ అవ్వదు. అలానే ఎవరైతే 2025లో ఆల్రెడీ లాటరీకి వెళ్ళి ఆ తర్వాత పిటిషన్ ఫీజ్ పే చేశారో వాళ్ళకు కూడా ఇది అప్లికబుల్ అవ్వదన్నమాట. వాళ్ళు సేఫ్. ఎవరికి యాక్చువల్‌గా వర్క్ అవుతదంటే ఎవరైతే యూఎస్ బయట ఉన్నారో, ఎవరైతే నెక్స్ట్ ఇయర్ 2026 లాటరీకి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళ మీదే అప్లికబుల్. సో ఇదొక క్లారిటీ. అండ్ ఆల్సో ఈ రూల్స్ కూడా ఇంకా లిఫ్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఎప్పుడైతే వాళ్ళ కొద్దిగా అపోజిషన్ నుంచి ఫ్రిక్షన్ రావడమో, లేదంటే సుప్రీంకోర్టు ఏదైనా అడిషనల్ స్టే ఇవ్వడము, ఇలా అవ్వడం వల్ల అవి కూడా పోవచ్చు. ఆ రెస్ట్రిక్షన్స్ కూడా పోవచ్చు. అదే క్లారిటీ ఇద్దాము అనేసి ఈ రీల్ చేస్తున్నాను. అండ్ ఆల్సో స్టూడెంట్స్ కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ అక్కడ ఉన్నారో వాళ్ళకు కూడా ఎలాంటి ఇష్యూస్ ఉండవు. H1B ట్రాన్స్ఫర్స్ ఆర్ ఫైన్. ఓన్లీ H1B న్యూ వీసాస్ ఎవరైతే అవుట్ ఆఫ్ ద కంట్రీ నుంచి చేసుకోబోతున్నారో నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళ మీద ఇది అప్లికబుల్ అవుతుంది.